మీరు చాలా బిజీ చాలా బిజీ అయిపోయారు. విక్రమ్ గారితో సినిమా చేస్తున్నారు అనుకున్నా, అంటే ఏ సినిమా సార్ అది, దాని గురించి? అది వీరధీర సూరన్ సినిమా పేరు. ఈ మధ్య చిన్న అని మన తెలుగులో డబ్ అయింది కదా, అరుణ్ కుమార్ డైరెక్టర్, సిద్ధార్థ హీరో. ఆ డైరెక్టర్ గారు, ఆయనకి 6 ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ వచ్చినాయి. వెరీ గుడ్ డైరెక్టర్. వాళ్ళు ఒకటే శ్రేయాంజనేయ సినిమా చూసి, అంటే వాళ్ళకి ఆ ఐస్ మెయిన్ దాంట్లో కావాలి అని చెప్పి ఆయన విక్రమ్ గారు ఒక్క అటెంప్ట్ తోటే ఆయన ఒకసారి ఫోన్ చేసి పిలిచారు, మేకప్ టెస్ట్ అయింది. సో ఫిక్స్. అంటే విలన్ అందరూ చేస్తుంటారు మామూలు ఫైట్లు గిట్లు. అంటే ఇదేంటంటే కంప్లీట్ ఎస్జే సూర్య గారు, నేను, విక్రమ్ గారి మధ్యలో ఉన్న కథ ఇది. సో పెర్ఫార్మ్డ్ విలన్. సో అది నాకు నిజంగా గొప్ప అదృష్టంగా భావిస్తాను. అంటే ఈ మధ్య తమిళ్ విలన్స్ అందరూ కూడా తెలుగులో బాగా పెద్ద విలన్స్ అవుతున్నారు. ఇక్కడ తెలుగు నుంచి మీరు అక్కడ పెద్ద విలన్ అయ్యే అవకాశం ఉంది. నేను ఆల్రెడీ పుదుపేట అయిన ఒక సినిమా చేశాను ఇప్పుడు స్టార్టింగ్లో. ధనుష్ గారు హీరో, సెల్వరాఘవన్ డైరెక్టర్ గారు. అంటే అప్పుడు తెలుగులో బిజీ అవ్వడం వల్ల మళ్ళీ కుదరలేదు. తర్వాత నేను ప్యారిస్ జయరాజ్ అని, బీస్ట్ అని, ఇప్పుడు బ్లడీ బగర్ అని ఒకటి దాంట్లో మెయిన్ రోల్ చేశాను నేను. సో ఇది నాకు మళ్ళీ హెల్ప్ అవుతుంది ఈ సినిమా. కేవలం సినిమాలో ఉంటారా, మళ్ళీ ఇటు పాలిటిక్స్లో ఏమైనా ఉన్నారా? పాలిటిక్స్ ఏది కాదు కదా ఇది మాట్లాడటానికి. మరలా మీరు ఏదన్నా మీరు దొరకరు, మీరు చాలా ఇంటర్వ్యూ అంటే పాలిటిక్స్లో అయితే చీల్చి చెండాడటం అది మామూలుగా ఉండదు. అది ఇప్పుడు ఇక్కడ మనకి లాస్ అవుతుంది, వాడు ఎలా అంటున్నాడు, వీడు ఎలా అంటున్నాడు, అవి నేను పట్టించుకోను. మనది ఏది ఉన్నా అది చెప్పాలి. మీ పక్కన కూర్చున్న వ్యక్తికి కూడా తెలుసు బాగా అది. గతంలో ఈ వ్యక్తితో కూడా మీరు పనిచేశారు. అవును. అయితే ఈ రోజున జగన్ గారు అక్కడ ఢిల్లీలో ఏపీ గురించి మొత్తం కూడా అక్కడ కొంత శాంతి భద్రత క్షీణించాయనేసి ఏపీలో ఢిల్లీలో చేశారు కదా, దానిపైన మీ జనసేనకు సంబంధించి మీరే ఏ విధంగా స్పందిస్తారు? ఒక కామన్ మ్యాన్, నాట్ పార్టీ, కామన్ మ్యాన్గా చెప్తాను నేను. ఇంకా 2 నెలలు కూడా అవ్వలేదు ఏది గవర్నమెంట్ ఫామ్ అయ్యి. ఎవడో అంటాడంటే వర్షం పడిపోతుంది, నాకు గొడుగు పెట్టలేదని అటు అయిపోతాను. అతనికి ఏంటంటే రాజకీయం ఏదో కమర్షియల్ బిజినెస్ ఏదో చేసాడు, మేమో వచ్చేస్తున్నాం మళ్ళీ అనుకున్నారు. అది జరగలేదు. ప్రజలు చీకొట్టారు. ప్రజలు చీకొడితే ఎవడైనా దిగిపోవాల్సిందే. వీళ్ళేమో పెద్ద ఏమన్నా తోపులేం కాదు వీళ్ళు. ఎందుకంటే ఒకటే ఆదరించారు ప్రజలు. ఏంటంటే ఇతను మళ్ళీ వచ్చాడంటే రావణ కష్టం అయిపోద్ది, రాష్ట్రం నాశనం అయిపోద్ది అనేదే పక్కన కూర్చొని ముసిముసిన అవుతున్నాడు చూడండి. తను తెగ చేశాడు ఇంటర్వ్యూలు అప్పుడు, ఫేవర్ ఆఫ్ వైఎస్ఆర్సీపీ అని. సో నేను ఒకటే చెప్పేది ఏంటంటే ఎక్కడైతే ప్రజల్లో ఒక భయంకరమైన మార్పు వస్తుందో దాన్ని ఎవడో ఆపలేడు దాన్ని. అప్పుడు 151 గెలిచినప్పుడు ఈవీఎం ట్యాంపరింగ్లు లేవు. ఇప్పుడు వచ్చినప్పుడు ట్యాంపరింగ్లు హత్య చేశారు అది ఇది అని. అంటే ఈరోజు ఢిల్లీలో ఒక మీలాంటి విలేకరి, నేను హ్యాట్స్ ఆఫ్ అని అతని నెంబర్ కనుక్కుని నేను ఫోన్ చేశాను. మీ బాబాయిని చంపేసినప్పుడు ఢిల్లీలో వచ్చి ధర్నా ఎందుకు చేయలేదు బాబు అని అడిగాడు. ఏం మాట్లాడలా, క్వశ్చన్స్ లేవు, మాటలు లేవు అంటారు చూసారా. ఆ టైపు ఇక్కడ అద్భుతంగా ప్రభుత్వం జరుగుతుంది. డిప్యూటీ సీఎం కొనిదెల పవన్ కళ్యాణ్ గారు తాట తీస్తున్నారు, ఒక్కొక్కరిని అద్భుతంగా పరిపాలిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు అందరూ. సో గవర్నమెంట్ ఈజ్ వెరీ హ్యాపీ. ఈ కొత్త గవర్నమెంట్లో జ్యువెల్ థీఫ్ రావటం నిజంగా చాలా హ్యాపీ. అవునా? సో ఈ సినిమాకి మీ పరంగా ఏమి హెల్ప్ ఉంటుంది అనుకుంటాను? జ్యువెల్ హెల్ప్ అంటే జ్యువెల్ థీఫ్లో మా కృష్ణ గారి భక్తుడు ఆయన. కృష్ణ గారి భక్తుడు నేను. ఈరోజు భోజనం చేస్తున్నామంటే దానికి కారణం సూపర్ స్టార్ కృష్ణ గారు. ఏ హీరో కూడా పద్మా లాంటి స్టూడియోల్లో ఆయన పర్సనల్ మేకప్ రూమ్ ఉండేది. ఆ రూమ్లో నేను 1 year ఉన్నా. ఎక్కడ ఉంటావయ్యా నన్ను అడిగాడు ఆయన. నేనేం చెప్తే సమాధానం ఏమి అది కాదు సార్, ఇక్కడ ఎవరు హనుమంతరావు ఇతను నా రూమ్లో ఉంచండి అన్నాడు. అలాంటి మహానుభావుడు అతను. ఇప్పుడు కృష్ణ గారు అంటే ఒక హీరో పక్కన పెడితే ఒక మానవీయత, ఒక అభిమానం, ఒక బ్రహ్మాండమైన హ్యూమన్ బీయింగ్ అంటే ఆయనే. ఆయన తర్వాత మా కృష్ణ సాయిలో చూస్తున్నాం. అది కొత్త గవర్నమెంట్లో జ్యువెల్ థీఫ్ ఉన్నారా? ఏదండి కొత్త గవర్నమెంట్లో జ్యువెల్ థీఫ్ ఉన్నారా ఎవరైనా? ఏంటి అర్థం అలా? కొత్త గవర్నమెంట్లో జ్యువెల్ థీఫ్ వస్తుంది అంటున్నారు కదా. కొత్త గవర్నమెంట్లో ఎవరైనా ఉన్నారా ఈ థీఫ్? ఎందుకు ఉండవండి, అన్నీ ఉంటాయి. అన్నీ ఉంటాయి. రైట్. ప్రేమ గారు, ఓకే. వెల్కమ్ టు ఫిల్మ్ ఇండస్ట్రీ తెలుగు అగైన్. చాలా రోజులైంది. బాగున్నారు కదా?